హామీ ఇస్తున్నా. దీనికి కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ, నేను ఎప్పుడొచ్చినా వినూత్నమైన ఆలోచనలతో వస్తాను. మీకు అనిపించవచ్చు ఏంటి ఏదో ఒక పని చెప్తున్నాడు, ఊరికే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటారు. నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే శాశ్వతం కాదు. మిమ్మల్ని కూడా ఒక పక్క సంక్షేమం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టిస్తూ ఆదాయాన్ని పెంచుతూ పెంచిన ఆదాయం మళ్ళీ మీకు ఇస్తా వస్తే శాశ్వతంగా ఇచ్చే అవకాశం వస్తుంది. శాశ్వతంగా మీరు కూడా నిలదొక్కుంటారు. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం. చాలా డెప్త్కి వెళ్ళాను. నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. ఒక నిమిషం కూర్చో. నేను చాలా విషయాలు చెప్పాను. ఈరోజు పింఛన్లు కూడా మీరు చూస్తే దగ్గర 96% పూర్తి చేశారు. ఇక్కడ కర్నూలు అయితే 97% పూర్తి చేశారు. 4 గంటలకంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, ఎక్సలెంట్ జాబ్. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పేదవాళ్ళకు అండగా ఉన్నదానికి. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఎవరైనా కొండేవాళ్ళు మాట్లాడాలంటే మైక్ పంపిస్తా, మాట్లాడండి. 1 or 2 క్లారిఫికేషన్స్ ఇస్తా. ఆయనకు మైక్ ఇవ్వండి. వాళ్ళకి అతనికి ఇవ్వండి. డాక్రా సంఘాలు ఎవరైనా బాగా పనిచేసే డాక్రా సంఘాలు ఉంటే వాళ్ళు కూడా నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. సార్ మేము వ్యవసాయ శాఖ నుంచి ఎంపీఓ సార్ 2014 సంవత్సరంలో మీరు నియమించుకున్నారు సార్ మమ్మల్ని. కదమ్మా, ఇది ఈ మీటింగ్ దానికి కాదు సార్. ఈ మీటింగ్ మనకేంటంటే నువ్వు ఉంటే నాకు రిప్రజెంటేషన్, ఈ ప్రజల కోసం ఇది. అవును సార్. ఇక్కడ వాళ్ళ విషయాలు మాట్లాడతాను, నువ్వు నాకు రిప్రజెంటేషన్. ఓకే, ఊర్లో వాళ్ళు ఊరు సమస్యలు మాట్లాడు సార్. 1 సెకండ్ సార్, ప్లీజ్. సార్ అన్ని విషయాలు చాలా చక్కగా వండర్ఫుల్గా చెప్పారు సార్. మీరు చాలా బాగుంది. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకటి మిస్ అయినాడు సార్. అది కూడా ఒకసారి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీకి 2 పెట్టాం సార్. మీరు కూడా ఆలోచించండి. సార్ తొందరలోనే ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పుడు ఇచ్చేది ఇస్తున్నాం, దాన్ని ఇంకా పెంచాలి. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. 3 మార్గాలుగా ఆలోచిస్తున్నా. నెంబర్ 1, అందరికీ 2 లక్షలు 2,50,000 ఇన్సూరెన్స్ ఇస్తే ఎట్టుంటుంది. అది అయిన తర్వాత మిగిలినంత 92% అందరూ కవర్ అయిపోతారు 2 లక్షలు అయితే సంవత్సరానికి. దానిపైన వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేయడం, అప్పటికి కూడా చాలకపోతే సీఎం రిలీఫ్ నుంచి ఇవ్వడం. ఈ 3 అంచెలుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాం. వేరియస్ ఆలోచనలు తీసుకుంటున్నాం. అందరికీ సహాయం చేయాలన్న ఆలోచన. అయితే ఆ సహాయం చేసేటప్పుడు అందరికీ అందుబాటులోకి ఎట్టొస్తుందని ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా నేను తీసుకొని అమలు చేస్తాను. ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్ సార్. టీజీ భరత్ గారు 5 లక్షలు డొనేషన్ చేశారు సార్. ఆసుపత్రిలో ఉంటే కిడ్నీస్ ఫెయిల్ అయినవి. ఒక నిమిషం సార్, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చావుబతుకుల్లో ఉంటే టీజీ భరత్ గారు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు సార్. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఆయనకు చాలా రుణపడి ఉన్నాం సార్. బాబు చనిపోయే రీతిలో చివరిలో ఉంటూ కూడా ఆయన సారు మాకు సహాయం చేసి మా కుటుంబం ఆదుకున్నాడు సార్. తెలుగుదేశం చిరకాలం చిగురించాలని అడుగుతున్నా సార్. ఇప్పుడు కూడా నేను అందుకనే చాలా వరకు మీరు వస్తే చాలామంది వస్తున్నారు. నేను 10 లక్షలు ఇస్తున్నా, 15 లక్షలు ఇస్తున్నా, చాలామంది సహాయం చేస్తున్నాం. మనం అది కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా ఏం చేయాలో చేద్దాం. ఒకటి సార్, స్మాల్ రిక్వెస్ట్ సార్. అవుట్ సోర్సింగ్ కింద 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. మాకు చాలని జీతాలు 16,000 జీతాలు వస్తాయి సార్. ఓకే, మాట్లాడదామా? అన్ని విషయాలు మాట్లాడదాం. అన్నిటికీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు మేనేజ్ చేయడంలో జాగ్రత్తగా మేనేజ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. చేద్దాం. లేడీస్కి ఇవ్వండి. ఇక్కడ ఒకరిద్దరికి చెప్పమ్మా. నమస్తే. బుడగ జంగాల్ది నేను చూస్తున్నాను. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి, జరిపిస్తాం. ఎస్సీల్లో పంపించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా